Okay, thank you guys. And firstly, ACE team అందరికి కూడా వెల్కమ్. సో వెల్కమ్ టు హైదరాబాద్ సార్. We all are eagerly waiting for your film. Of course, మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. ఉప్పిన తర్వాత గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన ఆ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించిన విధానం తర్వాత విజయ్ సేతుపతి గారు ఏ సినిమా తీసుకొచ్చినా దాన్ని గుండెల్లో పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట. సో ఈసారి ఏస్ అంటూ ఒక పక్క కమర్షియల్ ఫిలింతో ఒక ఫుల్ మీల్ ఎంటర్టైనర్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. 23rd మేన ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు శివప్రసాద్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అని. ఒక మంచి సినిమాని ఇక్కడి వరకు తీసుకుని రావడం చాలా మంచి విషయం. మీలో ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఏది వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, స్పెషల్లీ విజయ్ గారు ఉన్నారు కాబట్టి విజయవంతమైన సినిమానే అవుతుందని గట్టిగా నమ్మి అండ్ ఈ చిత్రాన్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అలాగే ఆరుముగ కుమార్ గారు, లైక్ ఆయన గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఆయన క్రియేటివిటీ, ఆయన క్రియేటివ్ బ్రెయిన్ గురించి మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఆయన క్యాప్చర్ చేసిన విధానం గురించి మాట్లాడాలి. విజయ్ సార్తో ఆయనకున్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలి. సో ఎస్, ఆయన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా స్టైలిష్గా, సూపర్ ఎనర్జెటిక్గా విజయ్ సేతుపతి గారు ఏస్ అన్న చిత్రంలో మనందరి ముందుకి కనిపించబోతున్నారు. దానికి క్రెడిట్ ఆయనకి ఇచ్చేయాలి. బికాజ్ ఆయన ఈ చిత్రాన్ని 7CS ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకుడుగా మనందరి ముందుకి ఏస్ అన్న చిత్రాన్ని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఎస్, మరి విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్తో పాటు పర్ఫామ్ బాగా చేసి అందమైన అమ్మాయి ఆడైతే బాగుంటుంది కదా. రుక్మిణి వసంత్, అఫ్ కోర్స్ సప్తసాగరాల దాటిలో తన అమేజింగ్ పర్ఫార్మెన్స్ చూసాము. ఇప్పుడు మరొక సైడ్ మనం చూడబోతున్నాం అనమాట. అండ్ అలాగే మరొక బ్యూటిఫుల్ దివ్య గారు కూడా ఈ సినిమాలో మనందరికీ కనిపించబోతున్నారు. సార్, ఇందాకే నేను చెప్పాను సార్, పృథ్వీరాజ్ సార్ మీరు అలానే ఉన్నారు సార్. ఇప్పటికీ రుక్కు రుక్కు రుక్కుమని ఐ థింక్ అదే ఎనర్జీ కొనసాగుతూ ఉండిందనమాట. ఎన్నో సంవత్సరాల క్రితం ఐ థింక్ నేను చాలా చిన్నగా ఉన్నాను ఆ సినిమా చూసినప్పుడు, బట్ ఆయన ఇప్పటికీ అదే ఏజ్లో అలా స్టాచ్యూ అన్నట్టున్నారు, ఆగిపోయారు అక్కడ. సో వారు అండ్ అవినాష్ గారు అండ్ సూపర్ వర్సిటైల్ యాక్టర్ అని చెప్పాలి. ఆయన ఫన్ అండ్ కామెడీ టైమింగ్తో నాకు తెలిసి అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకుల్ని ఆయన వైపుకి తిప్పుకున్నారు. ఆయన యోగి బాబు గారు, ఆయన కూడా ఈ చిత్రం ద్వారా మనందరికీ మరొకసారి ఆ ఫన్ని పంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మనం టీజర్ని ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ వేడుకకి విచ్చేసిన వారందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. డైసార్ట్స్ ఫిలిం ప్రెజెంట్స్ ఏస్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అసోసియేట్ స్పాన్సర్స్ డార్మైన్ స్టూడియోస్, ఈవెంట్ డీజీ పార్ట్నర్స్, హ్యాష్ ఫిలియన్స్ అండ్ ఈవెంట్ బై డైసార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆన్ థింక్ మ్యూజిక్. ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ విత్ ద ట్రైలర్ ఫస్ట్, దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అలాగే నాతో పాటు ఇక్కడ వెన్యూలో చాలామంది మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఒకసారి కాస్త సైలెంట్గా ఉంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? సైలెంట్ ప్లీజ్. ఎస్, ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్.